ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिस्सेदसादनं स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ एतद्वमनुस्वरूप अकारः पूर्वरूप अकारो मध्यमरूप अनुस्वारश्चान्यरूपं बिन्दुरुद्र ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्य अग्निश्च राजन्धा। పుష్పాంజలిం సమర్పయామి. ఈ ఆయుష్ హాస్పిటల్ ఎందుకు పెట్టామంటే ఇప్పుడు చూశారు పిల్లలు ఆసనాలు వేయడం కానీ ఇవన్నీ కూడా రకరకాలు ఉన్నాయి. ఇది హెల్త్కి సంబంధించిన విషయం. మనం ఏం చేస్తున్నాం, హెల్త్ కేర్ ఎప్పుడు తీసుకుంటున్నామంటే సర్టన్ ఏజ్ దాటిపోయిన తర్వాత హెల్త్ కేర్కి వెళ్తున్నాం. అప్పుడు వరకు మన ప్రాబ్లమ్స్ రావు కదా, వచ్చిన తర్వాత హెల్త్కి వెళ్తున్నాం. అలా కాకుండా చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి ఈ యోగా కానీ ఈ ఆసనాలు కానీ అలవాటు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అప్పుడు నేను దీన్ని ప్రపోజ్ పెట్టడం జరిగింది. నాలుగు లేట్ అయినా ఇవాళ ఓపెన్ చేసుకున్నాం. అంచేది ఇక్కడ కొంచెం స్టాఫ్ కూడా పికప్ చేసుకొని మనం ఇక్కడ మన హై స్కూల్స్ ఉన్నాయి. ప్రతి హై స్కూల్లో కూడా మినిమం 10 మెంబర్స్ కన్నా ఈ యోగాను నేర్పాలన్నది నా టార్గెట్. ఎక్కువ చేసినా పర్లేదు, మినిమం 10 మెంబర్స్ చేస్తే ఆ 10 మెంబర్స్ మిగతా పిల్లలు నేర్పుతారు. మా స్టాఫ్ అందరికీ స్టాఫ్ అవసరం లేదు. ఈ 10 మెంబర్స్ కానీ కరెక్ట్గా ఫీజు ఇవ్వగలిగితే ఈ 10 మెంబర్స్ హై స్కూల్ మిగతా పిల్లలకి ఇస్తారు. నాకు ఉద్దేశం ఏంటంటే ఒక 6 నెలలు మీకు టైం అమ్మా, 6 మంత్స్ టార్గెట్. ఈ 6 మంత్స్ టార్గెట్లో మినిమం 200-300 మంది పిల్లలకి ఈ ఆసనాలు నేర్పి నర్సీపట్నం ఎన్టీ రామారావు స్టేడియంలో ఒక బిగ్ షో ఏర్పాటు చేయాలి ఈ పిల్లల చేత. ఆ పిల్లల షోకి అన్ని హై స్కూల్ నుంచి పిల్లలు వచ్చి చూడాలి. అది నా ఉద్దేశం.